సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ఆర్&ఆర్ కాలనీ ప్రజలతో కలిసి వినతి పత్రం అందజేశారు మాజీ సర్పంచ్ దామరంచ ప్రతాప్ రెడ్డి, మాజీ సర్పంచ్ కొలిచెల్మి స్వామిలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని, మున్సిపల్లో వార్డుల పునర్విభజనలో భాగంగా తమ ఆర్&ఆర్ కాలనీ ఓటర్లు వివిధ వార్డులలో కలిపారని, ఎవరు ఏ వార్డులో ఉన్నారో అయోమయంగా ఉన్నారని, ఆర్&ఆర్ కాలనీని ప్రత్యేకంగా ఓటర్ల జాబితా తయారు చేసి తమకు ప్రత్యేకంగా వార్డులు కేటాయించాలన్నారు. ఇప్పుడు 6 వార్డులలో కేటాయింపులో సంతోషంగా ఉందని, కానీ ఆ 6 వార్డులలో తమ గ్రామాల వారికి చెందే విధంగా చూడాలని అధికారులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో బాలకిషన్, నర్సింహులు, పురుషోత్తం రెడ్డి, జహంగీర్, శ్రీనివాస్, కనకగౌడ్, తిప్పారం, కనకయ్య, నాగరాజు, పరశురాం, ఈ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఓటర్ లిస్టు ఫైనల్ చేసిండ్రు, వార్డులు డివైడ్ చేసిండ్రు. మా ఆర్&ఆర్ కాలనీకి 6 వార్డులు డివైడ్ చేసిండ్రు. 6 వార్డులలో మా ఒక ఆర్&ఆర్ కాలనీకి సంబంధించిన ఓట్లనే 6 వార్డులలో చేయాలని మేము కోరుకుంటూ కమిషనర్ గారికి ఒక లెటర్ ఇచ్చినాం. ఇప్పుడు అయితే ఆర్&ఆర్ కాలనీ ఓట్ల అనే సమస్యను వేరే విలేజ్ల గజ్వెలి కానీ, రెండోది ఇంకోటి ధర్మారెడ్డిపల్లి కానీ, లింగరాజుపల్లి కానీ, ముట్రాజుపల్లి కానీ, సంగాపూర్, ఇవన్నీ విలేజ్లే కలిపి సమస్యను పెద్ద జటిలం చేసిండ్రు. అక్కడ పోనీ విలేజ్లో ఉన్న ఓట్లు కూడా ఒక ఏటిగడ్డ, కిష్టాపూర్, ఏమ్లగట్టు, లక్ష్మాపూర్ విలేజ్లు, అవన్నీ 7 విలేజ్లను ఒక్కొక్క విలేజ్కి మీరు 2000 ఓట్లు చేస్తారా, 3000 ఓట్లు చేస్తారా? ఒక విలేజ్ ఓట్లను కంప్లీట్ ఆ కుటుంబానికి సంబంధించిన ఓట్లను ఆ వార్డులో కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా మిగిలిన ఓట్లు వేరే విలేజ్కు డైవర్ట్ చేయాలి. అట్లా చేయకుండా ఒక భర్తది ఒక దానిలో వేసిండ్రు, ఒక వార్డులో వేసిండ్రు, భార్యది ఒక వార్డులో వేసిండ్రు, పిల్లలది ఇంకొక వార్డులో వేసిండ్రు. ఒక భర్త నిలబడితే భార్య ఓటు వేయలేని పరిస్థితి మున్సిపల్ అసమర్థతోటి వాళ్ళు ఎవరిని అడిగి చేసిండ్రు. కనీసం మాకు సమాచారం కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి ఇప్పుడు మేము చేయలేము, అది అంతే ఉంటుంది అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మీరు చేంజ్ చేయండి, మమ్మల్ని పిలవండి, మా సజెషన్ తీసుకోండి. మా సజెషన్ తీసుకునే ప్రకారంగా ఓటర్ లిస్టును ఏ విలేజ్ ఆ విలేజ్కు ఓట్లను అనేది అది చేయండి. మీకు 2400 ఓట్లు కావాలనుకున్నప్పుడు పక్క విలేజ్ని అది గుంత తీసుకోండి. ఆ ఒక్క విలేజ్ కంప్లీట్ తీసుకోండి. ఆ ఉన్న కుటుంబాలను కంప్లీట్ తీసుకోండి. కుటుంబంలో ఉన్న వ్యక్తులను 3 వార్డులలో వేస్తే వాడు ఎక్కడ ఓట్లు వేయాలి, ఎక్కడ ప్రచారం చేస్తాడు? మళ్ళీ ఆర్&ఆర్ కాలనీకి సంబంధించిన ఓట్లను ఆర్&ఆర్ కాలనీ అయిపోయి 6 వార్డులు రెండిన తర్వాత ఎన్ని ఓట్లు వస్తే అన్నీ వేయండి. మాకు గజ్వేలి కానీ, సంగాపూర్ కానీ, ముట్రాజుపల్లి కానీ మాకు కలపకండి. ఎందుకంటే మా సమస్యలు చాలా ఉన్నాయి. మా విలేజ్లలో ఎన్ని సమస్యలు అంటే వేరే వాళ్ళకి అర్థం కాదు. ఆర్&ఆర్ కాలనీ ఉన్న వాళ్ళకి ఆర్&ఆర్ కాలనీ ఉన్న లోకల్ లీడర్లకే సమస్య అర్థమవుతుంది. కనుక ఈ 6 వార్డులలో ఎన్ని ఓట్లన్నా రాని, 1500 రాని, 2000 రాని, 1900 రాని, మాకు ఈ 6 వార్డులలో ఆర్&ఆర్ కాలనీ అదే వార్డులో రింపండి. వేరే విలేజ్లో మాకు తీసుకోకండి. ఎందుకంటే మాకు గ్రహండ్స్ మన ఏది మాకు ఇప్పటి వరకు మన శ్మశాన వాటికలు లేవు, హౌస్ నెంబర్ లేదు. ఇప్పటికి మా రేషన్ కార్డు కూడా తౌటా మీద పేరు మీద ఉంది, ఆధార్ కార్డు తౌటా పేరు మీద ఉంది. మా ఏ ప్రూఫ్స్ కూడా ఇప్పటి వరకు లేదు. డీనోటిఫై చేసిండ్రు. డీనోటిఫై చేయంగానే నోటిఫై చేయాలి. ఇప్పటి వరకు నోటిఫై చేయలేదు. నోటిఫై చేయింది మా ఇంటి నెంబర్ లేదు, మాకు ఏ ప్రూఫ్ లేదు. అగాధంగా తీసుకొచ్చి మమ్మల్ని ఇలా కలిపితే మా ప్రజాభిప్రాయం లేదు. ఎవరి అభిప్రాయం తీసుకోకుండా మీరు ఓటర్ లిస్ట్ చేసి ఎలక్షన్ పోతామంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు. మేము ఏరికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా మా మాటను గ్రహించి మేము ఇచ్చిన లెటర్ గౌరవం ఇచ్చి మాకు ఆర్&ఆర్ కాలనీ సపరేట్ చేయండి.